జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవద్గీతలోని 23వ శ్లోకాన్ని సార్ తెలుసుకుందాం. దానిలో ముందుగా యొక్క ధ్యాన శ్లోకం ఒకటి చెప్పుకొని, ఓం శ్రీ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. మనకి ఈ శ్లోకంలో 23వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు శరీరం గురించి చెప్పాడు. అంటే యొక్క వస్త్రం ఎలా అయితే మార్చుకుంటుందో, మనం ఎలా అయితే పాతబడిన వస్త్రం తీసేసి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో, అలా ఆత్మ గురించి ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నా అంటే, ఈ ఆత్మ శస్త్రములు ఛేదింపజాలదు, అలాగే అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, అలాగే వాయువు ఆరిపోనట్లు చేయజాలదు. కాబట్టి ఈ ఆత్మకి తిరుగులేదు. ఆత్మ ఎటు తిరిగి చెడిపోదు. ఏ విధంగా కూడా ఆత్మ పాడవదు. ఎందుకంటే అది శరీరం పాడైనప్పటికీ ఆత్మ అలాగే ఉంటుంది. కాబట్టి ఆత్మకి ఎలాంటి ఇబ్బంది జరగదు అని ఆత్మతత్వాన్ని విపులంగా ఈ వాక్యంలో భగవానుడు తెలియజేశాడు. అంటే మన లోకంలో ఇప్పుడు ఒక వెలుతురు ఉంది, ఒక వెలుతురు వస్తుంది, ఒక సూర్యుడి నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగుని మనం ఆపగలమా? ఆపలేం. ఆపాలని అడ్డం పెట్టినా అది ఇంకో చోట నుంచి ప్రయాణిస్తూనే ఉంటుంది. అలాగే ఈ ఆత్మకి అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరం పడిపోతున్నా ఈ ఆత్మ అనేది ఆగదు. ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆ శరీరం పడిపోయిందా ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అలా శరీరాలు మార్చుకుంటూ ఉంటుంది. కానీ కర్మ ఫలితాన్ని బట్టే మళ్ళీ శరీరాన్ని పొందుద్ది. ఇంకా ఆత్మతత్వంలో మనం ముందుకెళ్తే ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే మనం చేసే మంచి చెడు కర్మలను బట్టి, అలాగే మనిషికి అవసాన దశలో, ఇప్పుడు అవసాన దశ అంటే మనం చెప్పలేం. పాత రోజులంటే పెద్ద వయసు వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత చనిపోతారు. ఒక వయసులో వాళ్ళకి ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత నిదానంగా ప్రాణం విడుస్తారని ఒకటి ఉంటుంది ఆలోచన. ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించాల. ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, ఏ నిమిషంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఒక మంచి శ్లోకాన్ని కూడా చెప్పాడు. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఎందుకంటే ప్రతినిత్యం ప్రతి క్షణం నన్నే స్మరించుకుంటాడు. ఎందుకంటే భగవంతుడి స్మరణలో ప్రతినిత్యం గడపాలి అంటే ఎందుకు అంటున్నాడు ఆ మాట? భగవద్గీతలోనే చెప్పున్నాడు. మరణాసన్న సమయంలో ఎవరికైతే మరణం వస్తుందో, మనం అంటే చెప్పలేము. ఇప్పుడు చెప్పగలుగుతున్నామా? చెప్పలేం. ఎప్పుడు వస్తుందో చెప్పలేం, ఎలా వస్తుందో చెప్పలేం, ఏది ఎందుకంటే మనం ప్రయాణించే దారే పక్కనే. ఇప్పుడు మన చేతిలో కత్తి ఉంది, కత్తిని ఏం చేస్తాం? అవసరాన్ని వాడుకుంటాం. అది ఏదైనా ఇబ్బంది అయితే ఏమవుతుంది? ప్రాణం కూడా చేస్తుంది. అలాగే ఇవాళ ప్రతి పనిలో కూడా మనకి ప్రాణ సంకటమే. అందుకని ఏం చేస్తున్నాం? ప్రతి క్షణం ప్రతి నిమిషం భగవంతుని స్మరించాలి. ఎందుకు ఈ స్మరణ అనేది అంటే, మనిషి మరణాసన్న సమయంలో దేన్నైతే చింతన చేస్తాడో, దేన్నైతే భావన చేస్తాడో, ఏ ఆలోచనతో అయితే ఉంటాడో ఆ రూపాన్ని పొందుతాడు అని భగవద్గీత తెలుసు. ఆ రూపాన్ని పొందుతా అంటే ఈ యొక్క ఆత్మ కర్మవశమున నువ్వు పుణ్యపాపాలు అనుభవించినా సరే, నీ చివరి క్షణంలో దేన్నైతే నువ్వు చింతన చేస్తున్నావో ఆ శరీరంలోకి నీ ఆత్మ ప్రవేశించబడింది. కాబట్టి అందుకని అనుక్షణం భగవంతుని స్మరించామనుకో, అప్పుడు ఆయన మనకి ఏది ఇవ్వాలా, మనకి ఏది ఉచితం అనేది మన చేసిన పుణ్యాలు పాపాలు. అందుకే చివరి క్షణాన్ని స్మరించినా కూడా నీ పాపాలన్నీ పోగొడతాను అనే భగవద్గీతలోనే వాగ్దానం చెప్తున్నాడు, భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకుంటూ నిత్యము భగవద్గీతని ఎవరైతే
తెలుసుకుంటారో పఠిస్తారో వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఇంకొకరికి 10 మందికి చెప్పగలుగుతారు. ఈ భగవద్గీతలో ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోగలిగితే ఎవరైతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకుందే కాక 10 మందిని, 100 మందిని, 1,00,00,000 మందినైనా ఉద్ధరించవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.